शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखपद्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तुप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा प्रीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटं सुधां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकलं नत्वा कदम्बसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 74వ సర్గము. హనుమంతుడు అంగదునిలో గల రాజలక్షణములను గుర్తించుట, అంగదుడు సూచించిన ప్రాయోప విషయమును తారుడు తెలిపిన గుహ నివాసమును నిరాకరించుట, సుగ్రీవునితో వేరగుటకు వానరులు ఒప్పుకొనరునుట, సీతాన్వేషణ కార్యమును సాధించుకుని వెళ్ళుట యుక్తమని తెలుపుట. తథా బ్రువతి తారేతు తారాధిపతి వర్చసి అధమేనే హృతం రాజ్యం హనుమానంగదేన తత్ బుద్ధ్యా హ్యష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలిన సుతం. చంద్రుని వంటి కాంతిగల తారుడు ఇట్లు పలుకుచుండగా హనుమంతుడు అంగదునిలో రాజ్యమును పాలింపగల సామర్థ్యము ఉన్నట్లు తలంచెను. వాలి కుమారుడైన అంగదునిలో అష్టాంగములు అనగా బుద్ధికి సంబంధించిన 8 గుణములు, 4 బలములు, 14 విశిష్ట లక్షణములు కలవని హనుమంతుడు గుర్తించెను. బుద్ధికి సంబంధించిన 8 గుణములు: గ్రహణం, ధారణం చైవ స్మరణం, ప్రతిపాదనం, ఊహో అపోహోర్థ విజ్ఞానం, తత్వజ్ఞానం చ గుణాః. వినవలననడి కోరిక, వినుట, వినిన విషయమును గ్రహించుట, గ్రహించిన దానిని మనస్సును నిలుపుకొనుట, ఊహించుట, సంశయ నివృత్తి, అర్థమును చక్కగా గ్రహించుట, తత్వజ్ఞానమును ఎరుంగుట. 4 బలములు: సామ, దాన, భేద, దండోపాయములు. ఇవి శత్రువుని లొంగదీయుటకు తగిన ఉపాయములు. మరియు బాహుబలము, మనోబలము, ఉపాయ బలము, బంధుబలము. రాజునకు ఉండవలసిన 14 విశిష్ట లక్షణములు: దేశ కాలజ్ఞత, దార్ఢ్యం, సర్వక్లేశ సహిష్ణుత, సర్వ విజ్ఞానిత, దాక్ష్యం, ఊర్జః, సంవృత మంత్రత, అభిసంవాదిత, శౌర్యం, శక్తిజ్ఞత్వం, కృతజ్ఞత, శరణాగత వాత్సల్యం, అమర్షిత్వం, అచాపలం. దేశకాల జ్ఞానము, దృఢత్వము, అన్ని విధములైన క్లేశములను సహింపగల శక్తి, వివిధ విషయముల యందు పరిజ్ఞానము, సామర్థ్యము, ఉత్సాహము లేక బలము, మంత్రాలోచనములను గోప్యముగా ఉంచుట, పరస్పర విరోధములైన మాటలు పలుకకుండుట, శౌర్యము, తన బలము, శత్రుబలములను ఎరింగియుండుట, కృతజ్ఞత, శరణాగత వాత్సల్యము, తగిన సమయమున కోపమును ప్రకటించుట, స్థిరత్వము కలిగి ఉండుట.
ఆపూర్యమానం సస్వచ్ఛ తేజోబల పరాక్రమైః శశినం శుక్లపక్షాదౌ వర్ధమానమివశ్రియా బృహస్పతి సమం బుద్ధ్యా విక్రమే సదృశం పితుః శుశ్రూషమానం తారస్య శుక్రస్యేవ పురందరం భర్తురర్ధే పరిశ్రాంతం సర్వశాస్త్ర విదాంబరం అభిసంధాతు మారేభే హనుమాన్ అంగదం తతః స చతుర్నాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపద. ఈ అంగదుడు తేజస్సునందును బలమునందును పరాక్రమునందును శుక్ల పక్ష చంద్రుని వలె అనుదినము వృద్ధి చెందుచున్నవాడు. బుద్ధి యందు బృహస్పతి, పరాక్రమమునందు తన తండ్రియగు వాలితో సమానుడు. శుక్రుని మాటలను దేవేంద్రుని వలె తారుని వచనములను శ్రద్ధగా వినుచున్నవాడు. రాజాజ్ఞను సాధించు ప్రయత్నమున బాగుగా అలసిపోయి ఉన్నవాడు. ఈ విధముగా ఆలోచించు సకల శాస్త్రవేత్త అయిన అంగదుని తన అభిప్రాయములకు అనుకూలముగా మార్చుటకు పూనుకొనెను. అంతటా హనుమంతుడు సామదాన భేద దండోపాయములు అను చతురుపాయములలో మూడవదియగు భేదోపాయము ద్వారా వానరులను అందరినీ తన అభిప్రాయములకు అనుగుణముగా అనగా అంగద తారుల ఆలోచనలకు భిన్నముగా తన వాక్చాతుర్యముచే మార్చుటకు ప్రయత్నించెను. తేషు సర్వేషు భిన్నేషు తతో భీషయదంగదం భీషణైర్బహుభిర్వాక్యైః కోపోపాయ సమన్వితైః. ఈ విషయమున ఆ వానరులందరిలో భేదభావములు ఏర్పడగా హనుమంతుడు కోపముతో పిక్కు కఠిన వచనములను పలుకుచూ అంగదుని మందలించెను. త్వం సమర్థతరః పిత్ర యుద్ధే తారేయ వైధురం దృఢం ధారయితుం సక్తః కపిరాజ్యం యథాపిత నిత్యం అస్థిర చిత్తాహి కపయో హరిపుంగవ నాజ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారాన్ వినాత్వయ. ఓ అంగద, యుద్ధమునందు మీ పినతండ్రి అయిన సుగ్రీవుని కంటెను నీవు మిగుల సమర్థుడవు. అంతేకాదు మీ తండ్రి అయిన వాలివలే నీవు ఈ కపిరాజ్యమును బాగుగా రక్షించుచు చక్కగా పరిపాలింపగలవు. ఓ కపివర, ఈ వానరులు ఎల్లప్పుడూ చంచల మనస్కులు. వారు తమ భార్యాసుతులను వదులుకొని నీ ఆజ్ఞకు అనగా ప్రాయోపవేశ పద్ధతికి ఏమాత్రమూ ఇష్టపడరు. త్వాం నైతే హ్యనుయుంజేయుః ప్రత్యక్షం ప్రవదామితే యథాయం జాంబవాన్ నీలః సుహోత్రశ్చ మహాకపిః నహ్యహం త ఇమే సర్వే సామదానాదివిర్గుణైః దండేన వా త్వయా సఖ్యా సుగ్రీవాదపకర్షితుం విగృహ్యా సనమప్యాహుః దుర్బలేన బలీయసః ఆత్మరక్షాకరస్తస్మాత్ న విగృహ్ణీత దుర్బలః. ఓ వాలిసుత, మహాకపులైన ఈ జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు మొదలగు వానరులెవ్వరును సుగ్రీవుని వ్యతిరేకించి నిన్ను అనుసరింపరు. నేను కూడా నీ పక్షము వహింపను. మమ్ములను సామ దాన భేదములచే గాని కడకు దండోపాయముచే గాని సుగ్రీవుని నుండి వేరు చేయజాలవు. ఏమాత్రము దాపరికము లేకుండా నీ ఎదుటనే పలుకుచున్నాను. బలవంతులకు బలహీనునితో వైరము ఏర్పడినచో ఒక్కొక్కప్పుడు అతడు ఆ దుర్బలుని క్షమించుట సంభవమగును. కానీ బలహీనుడు బలవంతునితో వైరము పూనినచో అతడు క్షేమముగా ఉండజాలడు. కనుక దుర్బలుడు ఆత్మరక్షణను కోరుకొన్నచో ఎన్నడును బలవంతునితో విరోధము పెట్టుకొనడు అని విజ్ఞులు తెలుపుచుందురు. యాం చేమాం మన్యసే ధాత్రి ఏతద్బిలమితి శృతం ఏతల్లక్ష్మణ బాణానాం ఈషత్కార్యం విదారణే స్వల్పం హి కృతమింద్రేణ క్షిపతాహ్య సనిం పురా లక్ష్మణో నిస్తైర్బాణైః భింద్యాత్ పత్రపుటం యథా. లక్ష్మణస్య తు నారాచ బహవః సంతి తద్విధాః వజ్రాసని సమస్పర్శ్య గిరీనామపి దారణాః. ఈ గుహలో చేరినచో ఇది సర్వరక్షకము అనగా తల్లి వలె ఒడిలో చేర్చుకుని కాపాడును. అక్కడ మనకు ఎవ్వరి వలన ఎట్టి ప్రమాదము ఉండదు అని తారుడు తెలిపి ఉండెను. కానీ ఇది భ్రమ మాత్రమే. ఏలనన ఈ గుహను దెబ్బతీయుట లక్ష్మణుని బాణములకు మిగుల చిన్న పని. ఇది వరలో మయుని చంపుటకై ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము ఈ గుహకు స్వల్పమైన హానిని మాత్రమే కలిగించినది. కానీ లక్ష్మణుడైతే తన బాణములచే ఈ గుహను ఆకును వలె చీల్చి వేయగలడు. ఇంద్రుని దగ్గర ఉన్నది ఒకే ఒక్క వజ్రాయుధము. కానీ లక్ష్మణుడి కడ దానితో సమానములైన బాణములు పెక్కుగలవు. ఆ శరములు పర్వతములను సైతము తుత్తునియలు చేయగలవు. ఆయనకు ఈ బిలమొక లెక్కయా.
అవస్థానే యదైవ త్వం ఆశిష్యసి పరంతప తదైవ హరయః సర్వే త్యక్షంతి కృతనిశ్చయాః స్మరంతః పుత్రదారాణాం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్ఠతః. ఓ పరంతప అంగద, నీవు ఈ బిలమున ప్రవేశించిన మరుక్షణమే ఈ వానరులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలరు. అందులకు వారు నిశ్చయించుకొని ఉన్నారు. వారందరూ ఆలుబిడ్డలను స్మరించుచు బెంగ పెట్టుకొని ఉన్నారు. ఆకలి దప్పులతో అలమటించుచున్నారు. కటికి నేలపై పరుండలేక దుఃఖించుచున్నారు. కనుక వారు నిన్ను విడిచి వెళ్ళగలరు. సత్వం హీనః సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి పురుషోద్విగ్నః స్పందమానాత్ భవిష్యసి నచ జాతు న హింసిస్త్వాం ఘోరా లక్ష్మణ సాయకాః అపవృత్తం జిగాంసంతో మహావేగా దురాసదాః అస్మాభిస్తు గతం సార్థం వినీత వదుపస్థితం ఆనుపూర్వ్యాత్తు సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి. నీ హితమును గోరెడి బంధుమిత్రులందరూ నీకు దూరము కాగా నీవు ఒంటరి వాడవు అగుదువు. అప్పుడు నీవు గడ్డి పరకల కదలికలకు భయపడగలవు. లక్ష్మణుని యొక్క బాణములు తీవ్రమైనవి, మహావేగము గలవి, ఎదిరింప సఖ్యముగానివి, శత్రువులను రూపుమాపునవి. కర్తవ్యమును అనగా సీతాన్వేషణ కార్యమును విస్మరించిన నిన్ను అవి ఎన్నటికి వధింపక మానవు. అంగదా, నీవు మాతో కలిసి సీతాన్వేషణ కార్యమును సాధించుకొని మరలా వినయ విధేయతలతో సుగ్రీవుని చేరినచో అతడు నిన్ను క్రమముగా రాజ్యాభిషిక్తుని గావించును. ధర్మకామః పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రతః శుచిః సత్య ప్రతిజ్ఞశ్చ నత్వా జాతు జిఘాంసతి ప్రియకామాశ్చ తే మాతుః తదర్థం చాస్య జీవితం తస్యాపత్యం చ నాస్తన్యత్ తస్మాదంగద గమ్యతాం. వాలిసుత, మీ పినతండ్రి అయిన సుగ్రీవుడు ధర్మనిరతుడు, నీ శ్రేయస్సును కాంక్షించువాడు, నియమములను పాటించువాడు, అంతఃశుద్ధి గలవాడు, ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండువాడు. కనుక అతడు ఎన్నడూనూ నిన్ను చంపడు. అంగద, సుగ్రీవుడు ఎల్లప్పుడూ నీ తల్లి తారకు ప్రీతి గుర్చుచుండువాడు. ఆమెను ప్రాణమొక ఎత్తుగా చూచుకొనును. అతనికి నీవు తప్ప మరి ఒక సంతానం లేదు. అతనికి వారసులు ఎవరునూ లేరు. కావున మనము కార్యమును సఫలమనర్చుకొని వెళ్ళుటయే యుక్తము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 54 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 74వ సర్గము.